ఈమెయిల్ అకౌంట్స్‌ని ఎలా క్రియేట్ చేయాలి? మన యొక్క ఈమెయిల్ అకౌంట్‌ని ఎలా యాక్సెస్ చేయాలి? మెయిల్స్ ఎలా పంపించాలి? వీటన్నిటి గురించి డీటెయిల్‌గా ఇప్పుడు మనం చూద్దాం. మీకు ఎటువంటి ఎక్స్‌ట్రా మనీ చార్జ్ చేయకుండా మీరు వెబ్ మెయిల్స్ లేదా ప్రొఫెషనల్ ఈమెయిల్ ఐడీ అకౌంట్స్‌ని మీరు ఫ్రీగా క్రియేట్ చేసుకోవచ్చు. ముందుగా మీరు కంట్రోల్ ప్యానెల్ ప్యానెల్‌ని ఓపెన్ చేయండి. కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ ఈమెయిల్ అకౌంట్స్ అని కనపడుతుంది కదా! దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు మీరు ఏ డొమైన్‌కి అయితే ఈమెయిల్ అకౌంట్ మీరు క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ యొక్క డొమైన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఓన్లీ మెయిన్ డొమైన్స్‌కి మాత్రమే ఈ యొక్క ఈమెయిల్ అకౌంట్స్ మీరు క్రియేట్ చేయగలుగుతారు. సబ్ డొమైన్స్‌కి అయితే మీరు క్రియేట్ చేయలేరు. సో నేను ఈ యొక్క డొమైన్‌కి ఈమెయిల్ అకౌంట్ అయితే నేను క్రియేట్ చేస్తాను. మీ ఇష్టం ఇన్ఫో పెట్టుకోవచ్చు, హాయ్ పెట్టుకోవచ్చు, లేదా మీ యొక్క పేరుతో క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ఏ నేమ్‌తో అయినా సరే మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కాంటాక్ట్ అనే నేమ్‌తో నేను ఒక ఈమెయిల్ ఐడి క్రియేట్ చేస్తున్నాను. contact@exploresunlighthost.com అనే ఈమెయిల్ అకౌంట్ అనేది ఇప్పుడు నేను క్రియేట్ చేశాను. ఇక్కడ క్రియేట్ అయింది. మీ యొక్క ఈమెయిల్ అకౌంట్ పాస్వర్డ్ అయితే ఇది. దీన్ని మీరు సేవ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఇది ఫస్ట్ టైమే మీకు కనబడుతుంది. ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే ఈ యొక్క పాస్వర్డ్ అనేది మీకు హైడ్ అవుతుంది చూడండి. కనబడదు. ఇప్పుడు ఈ యొక్క ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ మార్చాలంటే ఇక్కడ రైట్ సైడ్న మీరు ఏ పాస్వర్డ్ అయితే ఇవ్వాలనుకున్నారో ఆ యొక్క పాస్వర్డ్ ఇక్కడ టైప్ చేయండి. లేదా ఇక్కడ ఇది జనరేట్ ఆప్షన్, దీన్ని క్లిక్ చేస్తే ఏదో ఒక పాస్వర్డ్ జనరేట్ అవుతుంది. సో మీ ఏ పాస్వర్డ్ అయితే మీరు ఓకే అనుకుంటారో సేవ్ క్లిక్ చేస్తే ఈ యొక్క పాస్వర్డ్ అనేది సేవ్ అవుతుంది. ఓకే, లేదనుకుంటే కనుక మీ సొంతంగా మీకు ఇష్టం వచ్చిన పాస్వర్డ్ ఇక్కడ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ test@123 అనే పాస్వర్డ్ ఏదైనా ఇచ్చాను. ఇచ్చిన తర్వాత మీరు సేవ్ చేయడం మర్చిపోవద్దు. సేవ్ చేస్తేనే మీరు ఏదైతే పాస్వర్డ్ ఇచ్చారో ఇది అప్లై అవుతుంది. సేమ్ ఇలాగే ఇంకొక మెయిల్ ఐడి నేను క్రియేట్ చేస్తాను. info@ ఇప్పుడు వేరే డొమైన్ అయితే నేను సెలెక్ట్ చేస్తున్నా. క్రియేట్ ఈమెయిల్ అకౌంట్. ఇలా మీరు ఎన్ని మెయిల్ ఐడీస్ అన్నా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ పాస్వర్డ్ కూడా మీకు ఇది నచ్చకపోతే కనుక మీకు నచ్చిన పాస్వర్డ్ మీరు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దీనికి కూడా ఒక పాస్వర్డ్ అయితే సెట్ చేస్తాను. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సేవ్ క్లిక్ చేయండి. ఓకే, మీరు క్రియేట్ చేసిన వెబ్ మెయిల్ మీరు యాక్సెస్ చేయాలంటే అంటే మీ యొక్క ఈమెయిల్ ఐడికి మీరు లాగిన్ అయ్యి ఈమెయిల్స్ పంపించాలన్నా, మీకు ఏమేమి ఈమెయిల్స్ వచ్చినాయి వాటిని చూడాలన్నా అవి ఎక్కడ చెక్ చేసుకోవడం, ఎలా యాక్సెస్ అవుతాం, వీటన్నిటి గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు మీరు ఏ ఈమెయిల్ ఐడి అయితే మీరు లాగిన్ అవ్వాలనుకుంటున్నారో ఇక్కడ మీకు స్ట్రైట్గా ఆప్షన్స్ అని కనబడుతుంది కదా, దీన్ని క్లిక్ చేసి ఇక్కడ వెబ్ మెయిల్ అని కనబడుతుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా ఈ యొక్క ఈమెయిల్ ఐడికి మీరు లాగిన్ అయిపోతారు, ఎటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయకుండా. ఇక్కడ నుంచి ఒకవేళ మీరు కొత్త మెయిల్ ఐడి ఇక్కడ నుంచి మీరు మేనేజ్ చేసుకోవచ్చు. ఇది ఒక మెథడ్. రెండో మెథడ్ ఏంటంటే మీరు ఎటువంటి ప్యానెల్ ఓపెన్ చేసి లేదా క్యాలెండర్ ఓపెన్ చేసి ఇలా మెయిల్స్ అకౌంట్స్ ఓపెన్ చేసి ఇక్కడ నుంచి వెబ్ మెయిల్ క్లిక్ చేసి లాగిన్ అయ్యేదానికన్నా వేరే ఆప్షన్ ఒకటి ఉంది. అదేంటంటే డైరెక్ట్ లింక్ ద్వారా మీరు కూడా లాగిన్ అవ్వచ్చు. ఇప్పుడు నేను webmail.sunlighthost.com webmail.sunlighthost.com ఈ యొక్క URL మీరు టైప్ చేసి ఎంటర్ చేయండి. సో ఆల్రెడీ నేను ఇందాక దీన్ని క్లిక్ చేసి లాగిన్ అయ్యాను కాబట్టి లాగిన్ అయిపోయింది. ఇప్పుడు నేను లాగౌట్ చేసేస్తాను. ఒకసారి ఇవి క్లోజ్ చేస్తాను. సో ఇక్కడ నుంచి మీరు యాక్సెస్ చేయడం వచ్చింది కదా, మీ యొక్క కంట్రోల్ ప్యానల్ నుంచి డైరెక్ట్గా దీన్ని క్లిక్ చేస్తే మీరు యాక్సెస్ అవ్వచ్చు. ఇది ఒక ఆప్షన్. రెండోది ఏంటంటే డైరెక్ట్గా మీరు webmail.sunlighthost.com టైప్ చేసి మీరు ఎంటర్ క్లిక్ చేస్తే మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. యూజర్ నేమ్ ఏంటంటే ఇక్కడ మీరు ఏదైతే యూజర్ నేమ్ ఉందో దీన్ని కాపీ చేసుకోండి, ఇక్కడ పేస్ట్ చేయండి. పాస్వర్డ్ మీరు ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చారో అది ఇక్కడ ఎంటర్ చేయండి. ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోతే కనుక, గుర్తు లేకపోతే ఇక్కడ మీరు కావాలని పాస్వర్డ్ మీరు మార్చుకోవచ్చు. ఓకే, నేను లాగిన్ క్లిక్ చేస్తున్నా. సో లాగిన్ ఫెయిల్ అని వచ్చింది. పాస్వర్డ్ నేను తప్పు ఎంటర్ చేశాను. ఒకసారి ఇక్కడ నేను కొత్తగా ఒకటి క్రియేట్ చేస్తున్నా, దీన్ని కాపీ చేసుకున్నా. ఇప్పుడు నేను ఈ పాస్వర్డ్ నేను సేవ్ చేస్తున్నా. ఇదే పాస్వర్డ్ని ఇక్కడ నేను ఎంటర్ చేసి పేస్ట్ చేస్తున్నా. లాగిన్. సో చూడండి లాగిన్ అయిపోయింది. సో మీరు ఒకవేళ లాగిన్ ఫెయిల్ అని వస్తే మ్యాక్సిమం అది పాస్వర్డ్ రాంగ్ ఇవ్వడం వల్ల మీకు లాగిన్ ఫెయిల్ వస్తుంది. మీరు పాస్వర్డ్ కరెక్ట్గా ఇస్తే లాగిన్ అయిపోద్ది. సో ఈ విధంగా మీరు మీ యొక్క కంట్రోల్ ప్యానల్ నుంచి ఈ యొక్క మెయిల్ ఐడిని మీరు యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ మీరు ఇక్కడ వెబ్ మెయిల్ క్లిక్ చేసి మీరు లాగిన్ అవ్వచ్చు. రెండోది ఏంటంటే డైరెక్ట్గా మీరు webmail.sunlighthost.com డైరెక్ట్గా లింక్ ఓపెన్ చేసి యూజర్ నేమ్ పాస్వర్డ్ టైప్ చేసి మీరు లాగిన్ అవ్వచ్చు.
ఈ యొక్క వెబ్ మెయిల్ అనేది మీరు రెగ్యులర్‌గా వాడుతున్నారు కదా! జీమెయిల్, అవుట్‌లుక్ సేమ్ అలాగే ఉంటాయి. అవే ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఒకవేళ కొత్తగా ఈమెయిల్ ఐడీ ఎవరికైనా పంపించాలంటే ఇక్కడ కంపోజ్ క్లిక్ చేసి వాళ్ళ యొక్క టు అడ్రెస్ ఎంటర్ చేయండి. ఇప్పుడు నేను దీనికి మెయిల్ పంపించాలనుకుంటున్నా. వాళ్ళ యొక్క టు అడ్రెస్ ఎంటర్ చేసి సబ్జెక్ట్ ఎంటర్ చేయండి. అలాగే మీరు ఏ మెసేజ్ అయితే పంపించాలనుకుంటున్నారో అది ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ ఒకవేళ మీరు అటాచ్మెంట్స్ ఏమైనా అటాచ్ చేయాలంటే ఇక్కడ నుండి అటాచ్ క్లిక్ చేసి మీ యొక్క ఫైల్ని సెలెక్ట్ చేసుకుని ఓపెన్ క్లిక్ చేస్తే ఇక్కడ అటాచ్మెంట్ కూడా మీకు ఈ మెయిల్ ఐడికి అటాచ్ అవుతుంది. ఓకే, ఇక ప్యూరిటీ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ నార్మల్గా వదిలేసేయండి. సెండ్ క్లిక్ చేస్తే ఈ యొక్క మెసేజ్ అనేది మనకి వెళ్ళిపోద్ది. ఓకే, ఇప్పుడు మీరు పంపించిన మెసేజ్లు మీరు చూడాలంటే మెయిల్స్ చూడాలంటే స్పాన్ క్లిక్ చేస్తే సెండ్ క్లిక్ చేస్తే మీరు పంపించిన మెసేజ్లు అయితే కనబడతాయి. ఒకసారి రీఫ్రెష్ చేస్తున్నా, లోడ్ అవుతుంది. ఇక్కడ మీరు ఇందాక పంపించిన మెసేజ్ ఉంది చూసారా, ఇది ఎవరికి పంపించాం, అటాచ్మెంట్ ఏంటి, ఏ మెసేజ్ మీకు క్లియర్గా కనబడుతుంది. ఒకవేళ మీకు ఏమన్నా స్పామ్ మెసేజ్లు వస్తే ఇక్కడ స్పామ్ చెక్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ఏదైనా మెయిల్ టైప్ చేసి దాన్ని పంపించుకొని ఉన్నారనుకుంటే ఆటోమేటిక్గా డ్రాఫ్ట్లో సేవ్ అవుతుంది. మీరు డిలీట్ ఐటమ్స్ ట్రాష్లో ఇక్కడ మీకు ఇక్కడికి వస్తాయి. అండ్ సెట్టింగ్స్లో మీరు కావాలంటే మీ పేరు ఇవన్నీ మీరు మార్చుకోవచ్చు. ఒకసారి ఈ ఆప్షన్స్ అన్నీ ఒకసారి చెక్ చేయండి. ఓకే, ఇప్పుడు నేను దీనికి ఒక మెయిల్ పంపించాను కదా, ఒకసారి ఆ మెయిల్ చెక్ చేద్దాం. నేను యాక్సెస్ టు వెబ్ మెయిల్ క్లిక్ చేస్తున్నా. ఈమెయిల్ ఐడికి లాగిన్ అయింది. ఇక్కడ చూడండి ఇన్బాక్స్లో నాకు ఒక మెయిల్ వచ్చింది, ఎందుకంటే ఆ మెయిల్ నుంచి పంపించాం కాబట్టి వచ్చింది. దీన్ని క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీరు వ్యూ చేయొచ్చు. ఈ యొక్క అటాచ్మెంట్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ అయితే ఇది. డీటెయిల్స్ చెక్ చేయాలంటే డీటెయిల్స్ క్లిక్ చేస్తే ఏ మెయిల్ నుండి వచ్చింది ఏంటి అనేది ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఈ యొక్క వెబ్ మెయిల్ గురించి. అండ్ ఒకవేళ ఈ యొక్క మెయిల్ మీరు ఫార్వర్డ్ చేయాలంటే ఎవరికైనా ఇక్కడ మీరు ఫార్వర్డ్ క్లిక్ చేసి ఎవరికి కావాలితే వాళ్ళకి మీరు ఫార్వర్డ్ పంపించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీనికే ఫార్వర్డ్ పంపించాలనుకుంటున్నా. ఈ మెయిల్ ఐడికి నేను ఫార్వర్డ్ చేయాలనుకుంటున్నా. సెండ్ క్లిక్ చేస్తే అది ఫార్వర్డ్ అవుతుంది ఆటోమేటిక్గా. ఓకే, తర్వాత వచ్చేసరికి ఈ మెయిల్ ఐడీస్ ఈ మెయిల్కి మీరు రిప్లై అవ్వాలంటే కనుక ఈ యొక్క మెయిల్ని సెలెక్ట్ చేసుకుని రిప్లై క్లిక్ చేస్తే ఈ యొక్క మెయిల్కి మీరు రిప్లై అవ్వచ్చు. ఇక్కడ మీరు ఏ రిప్లై అవ్వాలనుకుంటున్నారో ఆ రిప్లై ఇక్కడ టైప్ చేసి సెండ్ క్లిక్ చేస్తే రిప్లై వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ యొక్క మెయిల్ ఐడిని మీరు రిప్లై ఆల్ క్లిక్ చేస్తే ఏంటంటే ఎవరెవరైతే ఆ యొక్క మెయిల్ ఐడికి సీసీ కింద యాడ్ అయ్యారో మొత్తం అందరిని ఇంక్లూడ్ అయ్యి మీకు రిప్లై వాళ్ళందరికీ రిప్లై పంపించినట్టు. ఓకే, ఈ యొక్క మెయిల్ ఐడిని మీరు డిలీట్ చేయాలంటే దీన్ని క్లిక్ చేసి డిలీట్ చేస్తారు. దీన్ని మీరు ఈ యొక్క మెయిల్ ఐడిని మీరు డౌన్లోడ్ చేయాలంటే చేసుకోవచ్చు. అలాగే వేరే దానికి మూవ్ చేయాలంటే మూవ్ చేసుకోవచ్చు. దేంట్లో కాదు దాంట్లోకి మూవ్ చేయొచ్చు, కాపీ చేయొచ్చు. న్యూ ట్యాబ్లో న్యూ విండోలో ఈ యొక్క మెయిల్ని ఓపెన్ చేసుకోవచ్చు. న్యూ క్లిక్ చేస్తే న్యూ విండోలో ఆ యొక్క మెయిల్ అనేది ఓపెన్ అవుతుంది ఈ విధంగా. అంటే దీన్ని మార్క్ చేయొచ్చు, అన్రీడ్ కింద మార్క్ చేయొచ్చు, ఫ్లాగ్ కింద మార్క్ చేయొచ్చు, మీ ఇష్టం. దీనికి కావాలంటే డిలీట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఈ యొక్క మెయిల్ ఐడిని డిలీట్ అయిపోద్ది. ఇది ఆ వెబ్ మెయిల్ గురించి. సో వీటిని క్లోజ్ చేసేస్తున్నా. మీరు క్రియేట్ చేసిన మెయిల్ ఐడీస్ ఉన్నాయి కదా, ఈ యొక్క మెయిల్ ఐడి యొక్క ఎస్ఎంటీపీ డీటెయిల్స్ ఏంటి, ఎస్ఎంటీపీ పోర్ట్ ఏంటి, POP3 డీటెయిల్స్ ఏంటి, వీటన్నిటిని మీరు చెక్ చేయాలంటే ఆ యొక్క మెయిల్ ఐడి పక్కన మీకు ఆప్షన్స్ కనబడుతుంది కదా, దీన్ని క్లిక్ చేసి అకౌంట్ సెటప్ అని కనబడుతుంది. ఇక్కడ మీకు మీ యొక్క మెయిల్కి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్స్ అయితే ఉన్నాయి. యూజర్ నేము, అలాగే ఇన్కమింగ్ సర్వర్ యొక్క లింకు, POP3 లింక్, అలాగే ఎస్ఎంటీపీ పోర్టు, దాని యొక్క లింక్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవి మీరు థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఒకవేళ మీరు కనెక్ట్ చేయాలనుకుంటే ఈ యొక్క డీటెయిల్స్ యూజ్ చేసి కనెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఒక థర్డ్ పార్టీ అప్లికేషన్కి ఫర్ ఎగ్జాంపుల్ అవుట్లుక్కి నేను కనెక్ట్ చేసి మీకు చూపిస్తాను. సో దాని ద్వారా ఏంటంటే మీరు ఒకటి నేర్చుకుంటే మీరు ఎటువంటి థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అయినా సరే ఈజీగా మీరు కనెక్ట్ చేసుకుని ఈ యొక్క వెబ్ మెయిల్ అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు. అక్కడ ముందుగా మీరు మీ యొక్క సిస్టంలో అవుట్లుక్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఒకవేళ మీది మ్యాక్బుక్ అయితే యాప్ స్టోర్ అని ఉంటుంది, లేదా ఒకవేళ మీరు విండోస్ అయితే విండోస్ స్టోర్లో సెర్చ్లో అవుట్లుక్ అని టైప్ చేసి ఓపెన్ చేస్తే మీకు యాప్ ఉంటుంది. ఈ యొక్క యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి, మైక్రోసాఫ్ట్ అవుట్లుక్ అని చెప్పి. మీరు విండోస్ అయితే విండోస్ స్టోర్లో అయితే ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయండి. వన్స్ మీరు అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఈమెయిల్ అకౌంట్ అడుగుతుంది కదా, నేను ఈ యొక్క ఈమెయిల్ ఐడి నేను లింక్ చేయాలనుకుంటున్నా. ఇది కాపీ చేసా, ఇక్కడ పేస్ట్ చేయండి, కంటిన్యూ. ఇక్కడ దేని ద్వారా మీరు లింక్ చేయాలనుకుంటున్నారు, IMAP ద్వారానే చేయొచ్చు, లేదా POP3 అని ద్వారా చేయొచ్చు. మీ యొక్క రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మీరు కనెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను IMAP ద్వారా కనెక్ట్ చేస్తున్నాను, కంటిన్యూ. ఇక్కడ అలాగే SMTP యూజర్ నేమ్ కూడా సేమ్ మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇచ్చేయడమే. ఇక్కడ కూడా సేమ్ కాపీ చేసుకుని ఇక్కడ కూడా మీరు పేస్ట్ చేయండి.
అండ్ ఐఎంఏపీ పాస్వర్డ్ ఏంటంటే మీ యొక్క మెయిల్ ఐడి పాస్వర్డ్. సేమ్ అదేవిధంగా ఎస్ఎంటీ పాస్వర్డ్ కూడా మీ యొక్క మెయిల్ ఐడి పాస్వర్డ్. నెక్స్ట్ వచ్చేసరికి ఐఎంఏపీ ఇన్కమింగ్ సర్వర్ అని ఉంది కదా, ఒకసారి మీ యొక్క మెయిల్ ఐడి ఓపెన్ చేస్తే ఇన్కమింగ్ సర్వర్ అని కనబడుతుంది కదా, ఇక్కడ ఐఎంఏపీకి సంబంధించింది లింక్ మీరు కాపీ చేసి మీ యొక్క అవుట్లుక్లో ఇక్కడ పేస్ట్ చేయండి. సేమ్ అదేవిధంగా అవుట్ గోయింగ్ సర్వర్ ఎస్ఎంటీపీకి సంబంధించింది కూడా మీరు కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. అంటే పోర్ట్ కూడా మీరు మార్చాలి. మనకు ఐఎంఏపీ పోర్ట్ ఏంటి 993. అలాగే ఎస్ఎండిపి పోర్ట్ ఎంత 465. సో అన్నీ కరెక్ట్గానే లేదు, ఒకసారి మొత్తం చెక్ చేసుకుని యాడ్ అకౌంట్ క్లిక్ చేయండి. సో మన అకౌంట్ అయితే కనెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ క్లిక్ చేస్తున్నా, నో యాక్సెప్ట్, క్లోజ్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ చూడండి మీ యొక్క అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది. నేను ఇప్పుడు ఫుల్ ట్యాబ్లో ఓపెన్ చేస్తున్నా. మీ యొక్క వెబ్ మెయిల్ అయితే ఇది. ఒకవేళ మీరు కొత్తగా ఎవరికైనా మెయిల్ పంపించాలని ఇక్కడ నుంచి మెయిల్ అయితే పంపించవచ్చు. ఇప్పుడు నేను మెయిల్ అయితే ఒకటి పంపించి చూపిస్తా. సో నేను ఇక్కడ దీనికి లాగిన్ అవుతున్నా. దీనికి ఇప్పుడు నేను మెయిల్ పంపించి మీకు నేను లైవ్గా చూపిస్తాను. దీన్ని కాపీ చేసుకుంటున్నా. మీ యొక్క అవుట్లుక్ ఓపెన్ చేసి ఎవరికి పంపించాలనుకుంటున్నా దీనికి ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసరికి నేను అవుట్లుక్ అని ఇస్తున్నా అర్థం అవడం కోసం. అలాగే బాడీ వచ్చేసరికి మీ ఇష్టం. సెండ్ క్లిక్ చేయండి. మెసేజ్ అయితే సెండ్ అయింది. ఇప్పుడు మీ యొక్క వెబ్ మెయిల్ అనేది ఒకసారి రిఫ్రెష్ చేస్తే అవుట్లుక్ అని వచ్చింది చూడండి. ఇది నేను అవుట్లుక్ నుంచి దీనికి పంపించింది. ఈ విధంగా మీరు థర్డ్ పార్టీ అప్లికేషన్స్ కూడా మీరు కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఇక మీ సెండ్ ఐటమ్స్ని ఇక్కడ మీకు కనబడతాయి. ఓకే.